మనం దేన్ని ప్రేమిస్తామో దానితో ఎక్కువ సమయం గడుపుతాం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో ఎక్కువ సమయం గడుపుతావు. దావీదు ఎక్కువ సమయం దేవునితో గడిపేవాడు. దానియేలు ఎక్కువ సమయం దేవునితో గడిపేవాడు. ఇంకా మనం చెప్పాలంటే బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఎక్కువ సమయం గడిపాడు. ఆయన ప్రార్థనలో ఇంకనూ చీకటి ఉండగానే వేకుజామున కొండ ప్రాంతములకు వెళ్ళి ఆయన తండ్రితో మాట్లాడేవాడు, ప్రార్థించేవాడు. అలాగే సాయంకాలం వేళ ఆయన మళ్ళా కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఏకాంతముగా తండ్రితో సహవాసము కలిగి ప్రార్థించేవాడు. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? దేని యందు విశ్వాసము కలిగి ఉన్నాం? దేనితో ఎక్కువ సమయం గడుపుతున్నావు? ఒకసారి ఆలోచన చేసుకోండి. నువ్వు ఎక్కువగా దేనితో సమయాన్ని గడుపుతున్నావో దానిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అదే నీ మీద, నీ జీవితం మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి నువ్వు దేవునితో గడిపావు అనుకోండి, దేవుడు నీ మీద ప్రభావం చూపిస్తాడు. దేవునిలాగా నువ్వు నడుచుకుంటావు, దేవునిలాగా మాట్లాడతావు, దేవునిలాగా చూస్తావు, దేవునిలాగా ప్రవర్తిస్తావు. కాబట్టి